హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 42. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ అమ్మాయి పిలుపుకి ఆలోచనల నుండి బయటకు వచ్చి ఆ వచ్చిన అమ్మాయి చుట్టూ చెయ్యేసి పట్టుకుని నవ్వుతూ, బుజ్జి, ఊరి నుండి నువ్వెప్పుడు వచ్చావే అని సంతోషంగా అడిగింది హారిక. ఇంతకు ముందే వచ్చాను హారిక అక్క, ఎలా ఉన్నావు? ఏంటి నేను లేని ఈ కొద్ది రోజుల్లోనే కొంచెం చిక్కినట్టున్నావు నువ్వు అని అడిగింది బుజ్జి. హహహ, నువ్వు ఊరు వెళ్ళి వారం రోజులే అయింది బుజ్జి. ఈ వారం రోజులకే నేను చిక్కిపోయినట్టు కనిపిస్తున్నానా నీ కంటికి అని నవ్వుతూ అడిగింది హారిక. ఏంటో అక్క, నిజంగానే నా కంటికి నువ్వు చిక్కినట్టే కనిపిస్తున్నావు. ఇంట్లో పొలంలో పని ఎక్కువ అయిందా? ఏదో ఒక పనిలో సాయం చేయడానికి నేను కూడా లేకుండా పోయాను అని అభిమానంగా అడిగింది బుజ్జి. అదేం లేదులే బుజ్జి, నాకేమీ పని ఎక్కువ కాలేదులే. అయినా ఈ పనులు మనకి కొత్త ఏంటి అని చిన్న నవ్వు నవ్వి, నువ్వేంటి అప్పుడే వచ్చేశావు? మీ అమ్మమ్మ నిన్ను అప్పుడే రానిచ్చిందా ఊరికి అని అడిగింది హారిక. రానివ్వక ఏం చేస్తుంది అక్క? నానమ్మ రోజుకి ఒకసారి అయినా ఫోన్ చేసి ఎప్పుడొస్తావ్, నాకు ఇక్కడ పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అడుగుతూ ఉంది. అక్కడ అమ్మమ్మ ఒక్కటే చేసుకోలేదు, ఒక 10 రోజులు అయినా ఉండి వద్దామనుకుంటే ఇక్కడ నానమ్మ కూడా ఒకటే అయిపోయే. ఎక్కడని ఉండను, ఏమని చేయను? నేను మాత్రం నువ్వే చెప్పు, అక్కడ అమ్మమ్మకి కాస్త దగ్గరలో ఎవరో ఒకరు అయినా ఉన్నారు. ఇక్కడ అలా ఎవరూ లేరుగా. నాకు నానమ్మ, నాన్నమ్మకి నేను. ఇదిగో మా మీద ప్రేమతో నువ్వు పెద్దమ్మ పెదనాన్న చూడాల్సిందే ఏదైనా అవసరం ఉంటే. ఇంకెవరూ మమ్మల్ని పట్టించుకోరుగా. అమ్మా నాన్నలు చనిపోయాక ఎక్కడ మాతో మాట్లాడితే మాకు ఏదైనా సాయం చేయాల్సి వస్తుందో అని దూరపు చుట్టాలు కూడా మాట్లాడడం, మా ఇంటి వైపు చూడడం కూడా మానేశారు. ఇంట్లో సంపాదించే మనుషులు కన్నవాళ్ళు లేకుంటే ఇంతేనేమో ఎవరి గతి అయినా అనాథ బతుకే అని బాధగా చెప్తుంది బుజ్జి. ఏయ్, ఏంటే ఆ మాటలు? నువ్వు అనాథవి ఏంటి? నీకు మేము లేమా? హా, అప్పుడే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇంకోసారి అనాథ గినాథ అన్నావంటే బాగోదు చెప్తున్నా. నేను నీతో అసలు మాట్లాడను కూడా మాట్లాడను అని చిరుకోపంగా చెప్తుంది హారిక. అయ్యో అక్క, తప్పైపోయింది, నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా మాట్లాడను. నువ్వు మాత్రం నాతో మాట్లాడను అని మాత్రం చెప్పకు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. ఆ విషయం నీకు కూడా తెలుసుగా. ఈ వారం రోజులే ఉండలేక పెదనాన్నకి ఫోన్ చేసింది అంటుంది బుజ్జి. అలాంటప్పుడు చిన్న పిల్లల బుద్ధిగా చెప్పిన మాట వినాలి. ఆరిందల పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. ఏదో చిన్నపిల్లవి తెలియక మాట్లాడవు అని క్షమించేస్తున్నా. ఇంకోసారి మాట్లాడావంటే మాత్రం క్షమించను. తరువాత నీ ఇష్టం అని చెప్తుంది హారిక. అలాగే హారీ బంగారం, ఇంకెప్పుడూ మాట్లాడను అంటూ వెంటనే బుంగమూతి పెట్టి, నువ్విలా మరీ నన్ను చిన్నపిల్లలా చూడకు అక్క. నేనేమి నువ్వు అనుకునే అంత చిన్నపిల్లని ఏమీ కాదు అంటుంది బుజ్జి. అబ్బో, అవునా? నువ్వు చిన్నపిల్లవి కాక ఎంత పెద్దదానివయ్యావేంటి అని నవ్వుతూ అడిగింది హారిక. నువ్వు నా వయసుని మర్చిపోయినట్టున్నావు. నాకు మొన్నే 17 పూర్తయి 18 సంవత్సరాలు వచ్చాయి. నువ్వేమో 18 ఏళ్ల పడుచు అమ్మాయిని పట్టుకుని 9, 10 ఏళ్ల చిన్నపిల్లని చూసినట్టు చూస్తున్నావు. చిన్నప్పుడు పిలిచినట్టే ఇంకా నన్ను బుజ్జి బుజ్జి అని పిలుస్తున్నావు. ఒకసారి అయినా నన్ను పేరు పెట్టి పిలుస్తావా నువ్వు? నువ్వు నన్ను బుజ్జి అని పిలవడం విని అందరూ అలానే పిలుస్తున్నారు. మన వీధిలో ఉండే అబ్బాయిలు నేను ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు, అదిగో చిన్ని బుజ్జి పాప వస్తుందిరా, పాలపీక నోట్లో పెడితే తాగి బొజ్జుంటుందిరా అంటూ ఆట పట్టిస్తున్నారు అని కంప్లైంట్లా చెప్తుంది బుజ్జి. వాళ్ళ మాటల్ని నువ్వేమీ పట్టించుకోకు బుజ్జి. వాళ్ళకి ఏ పని పాట లేక నీలాంటి వాళ్ళని ఏదో ఒకటి అని ఏడిపిస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళ మాటల్ని పట్టించుకుని బాధపడుతున్నావు అని వాళ్ళకి తెలిసింది అనుకో, అదే అదునుగా ఇంకా ఎక్కువగా ఏడిపించడానికి ప్రయత్నం చేస్తారు. అదే
నువ్వు వాళ్ళ మాటల్ని పట్టించుకోనట్టు మామూలుగా నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, వాళ్ళే నీ జోలికి రావడం మానేస్తారు అని చెప్తుంది హారిక. "హ్మ్, వాళ్ళ మాటల్ని పట్టించుకోకు అంటావు గానీ నువ్వు మాత్రం బుజ్జి అన్న పిలుపు వదిలేసి నా పేరు పెట్టి పిలవను అంటావు అంతేనా?" అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది బుజ్జి. "అబ్బా! అలా అని కాదు బుజ్జీ. చిన్నప్పటి నుండి అలా పిలవడం అలవాటు అయిపోయింది కదా! ఇప్పుడు పేరు పెట్టి పిలవాలి అంటే కొత్తగా ఉందిరా" అంటుంది హారిక. "హ్మ్. ఏదో ఒకటి చెప్తూ ఉంటావులే కానీ" అంటూ ఏదో గుర్తొచ్చినట్టుగా మొహం పెట్టి, "అక్కా! నీకు అసలు నా పేరు గుర్తుందా? నీ బుజ్జి గోలలో పడి నా పేరును కూడా మర్చిపోయావా?" అని అనుమానంగా ప్రశ్నిస్తుంది బుజ్జి. అది విని చిన్నగా నవ్వుకుంటూ, "అవును బుజ్జి, నీ పేరేంటి?" అని అడిగింది హారిక వస్తున్న నవ్వుని పెదవంచున దాస్తూ. "హా, అనుకున్నా. నీకు నా పేరు గుర్తులేకే బుజ్జి బుజ్జి అంటున్నావు. చెల్లెలి పేరును మర్చిపోయే అక్క ఉంటుందా ఎవరికి అయినా?" అని ఏడుపు గొంతుతో అడిగింది బుజ్జి. "అయ్యో బుజ్జి, నేనేదో సరదాగా అన్నానురా. నీ పేరుని నేనెలా మర్చిపోతాను చెప్పు" అంటుంది హారిక బుజ్జిని దగ్గరికి తీసుకుంటూ. "నీకు గుర్తుందా? ఉంటే నా పేరేంటో చెప్పు" అని ఇంకా ఒకింత అపనమ్మకంగానే అడిగింది బుజ్జి. "నా చిట్టి చెల్లెలి పేరు మధుప్రియ అని నాకు బాగా గుర్తుందిలే. నీకు అలాంటి అనుమానాలు ఏమీ వద్దు" అని నవ్వుతూ బుజ్జి బుగ్గలు లాగి మరీ చెప్తుంది హారిక. ఆ మాటలు వింటూ, "హమ్మయ్య! నువ్వు నా పేరును మర్చిపోలేదు అయితే సంతోషం. ఇంకా నిజంగానే నా పేరు మర్చిపోయావేమో అని చాలా భయపడ్డా" అంటుంది బుజ్జి గుండెల మీద చెయ్యేసుకుని మరి. "ఏయ్, వేసిన వేషాలు చాల్లే కానీ పద భోజనం చేద్దువు" అంటుంది హారిక ముందుకి కదులుతూ. "ఊహూ, ఇప్పుడే తినేసి వస్తున్నాను అక్కా. ఇప్పుడేమీ వద్దు" అంటుంది బుజ్జి. "నిజంగానే తిన్నావా?" అని అనుమానంగా అడిగింది హారిక. "నిజంగా తిన్నాను అక్కా. ఇదిగో కావాలంటే వాసన చూడు" అంటూ చేతిని తీసుకెళ్ళి హారిక ముక్కు దగ్గర పెడుతుంది మధుప్రియ. బుజ్జి చేతిలో నుండి పప్పు ఆవకాయ వాసన రావడంతో, "హ్మ్, తిన్నావులే కానీ ఇలా వచ్చి కూర్చో" అంటూ కిచెన్లోకి వెళ్ళి అరటిపండు తెచ్చిస్తుంది హారిక. అక్కడ ఉన్న చెక్క సోఫాలో కూర్చున్న బుజ్జి హారిక ఇస్తున్న అరటిపండు తీసుకుని తింటూ, "అక్కా, నిన్ను చూసిన సంతోషంలో ఏదో అడుగుదాం అని వచ్చిన నేను ఇంకేదో మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయానుగా" అంటుంది ఒక చేత్తో తల కొట్టుకుంటూ. పడుకునే ముందు ఒకసారి పశువులకి మేత వేసి రావడానికి వెళ్ళిన సత్యం సరళగారు ఇంట్లోకి వస్తూ అక్కడ ఉన్న మధుని చూసి, "బుజ్జి, నువ్వెప్పుడు వచ్చావురా? అమ్మమ్మ బాగుందా?" అని అడిగారు ప్రేమగా. "హా పెద్దమ్మ, పెదనాన్న, నేను ఇందాకే వచ్చాను. అమ్మమ్మ పర్లేదు, బానే ఉంది. మీరేంటి బయట నుండి వస్తున్నారు? పశువుల దగ్గరికి వెళ్ళొస్తున్నారా?" అంటుంది బుజ్జి. "హారా, మేత వేసి వస్తున్నాం కానీ అక్కా చెల్లెళ్ళు ఏంటి ఈ టైంలో మాటలు పెట్టుకున్నారు పడుకోకుండా" అంటారు నవ్వుతూ. "ఏం లేదు పెద్దమ్మా, అక్కతో నేను వారం రోజులు లేనుగా, అందుకే ఊరికే మాట్లాడుకుంటున్నాం. మీరెళ్ళి పడుకోండి, ఉదయాన్నే లేవాలిగా" అంటుంది బుజ్జి. సరే, మీ ఇద్దరు కూడా అర్ధరాత్రి వరకు ముచ్చట్లు పెట్టుకోకుండా కాసేపటికి పడుకోండి సరేనా అంటూ సరళా సత్యం ఇద్దరు వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక, "ఏంటి బుజ్జి, ఇందాక ఏదో అసలు విషయం అది ఇది అంటున్నావు, ఏం అడగాలని వచ్చావు నువ్వు?" అంటుంది హారిక. "హా, అదే, మన ఇంటికి పెద్ద కారులో ఎవరో వచ్చారని, వాళ్ళు రోజంతా ఇంట్లోనే ఉన్నారని మన వీధంతా కోడై కూస్తుంది. ఏంటి విషయం? మన ఇంటికి అంత పెద్ద కారులో వచ్చేవాళ్ళు ఎవరు? ఎందుకు వచ్చారు?" అని వీధిలో వాళ్ళు తెలిసి తెలియక సగం సగం మాట్లాడుకున్న మాటలు విని అసలు విషయం ఏంటో తెలుసుకుందామని అడిగింది బుజ్జి. "ఓహ్, మన వాళ్ళు ఇంకా ఆ విషయాన్ని వదల్లేదా? కొత్త ముచ్చట్లు ఏమీ దొరకలేదు ఏమో, ఇదే చెప్పుకుంటున్నట్టున్నారు" అని నిట్టూర్చి, "ఎవరో కాదురా, జానకి అత్తయ్య వాళ్ళు వచ్చారు" అని చెప్తుంది హారిక. "ఏంటి, జానకి అత్తయ్య వాళ్ళు వచ్చారా? అంటే మావయ్య బావ కూడా వచ్చాడా? బావ ఎలా ఉన్నాడు? అప్పుడెప్పుడో నాకు 3, 4 ఏళ్ళు ఉన్నప్పుడు చూసా, మళ్ళీ చూసిందే లేదు"
అసలే విదేశాల్లో చదువుతున్నాడు అన్నారు, ఎలా ఉన్నాడేంటి అని ఎగ్జైటింగ్గా అడిగింది బుజ్జి. హహహ, అత్తయ్య మావయ్య మాత్రమే వచ్చారు బుజ్జి, బావ రాలేదు అని బుజ్జి ఆశల మీద నీళ్లు చల్లుతుంది హారిక. హారిక మాటలకి ఇప్పుడు బుజ్జి రియాక్షన్ ఏంటో, తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.